సభ చూస్తే ఎన్డీఏ కూటమిది. ఆయన పోటీ చేస్తున్నది బీజేపీ తరపున. ఆ పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉన్నారు. అయినా తన ఒకనాటి రాజకీయ గురువు చంద్రబాబు మీద భక్తిని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ చాటుకున్నారు. చంద్రబాబే సామాజిక పెన్షన్ ని 200 రూపాయలు ఉన్న దానిని 2000 రూపాయల దాకా పెంచారని రమేష్ పొగిడారు. ఈసారి ఎన్నికల్లో ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇది ఆయన చేస్తున్న సంక్షేమం కాదా అని ప్రశ్నించారు. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు అని రమేష్ టీడీపీ మేనిఫెస్టో సభలో ఊదరగొట్టారు. నిజానికి సీఎం రమేష్ చెప్పాల్సింది బీజేపీ మేనిఫెస్టో. టీడీపీ ఉచిత హామీలకు బీజేపీ గ్యారంటీగా ఉండలేమని అంటోందని ప్రచారంలో ఉంది. పైపెచ్చు ఉచితాలకు తాయిలాలకు బీజేపీ నరేంద్ర మోదీ పూర్తిగా వ్యతిరేకం. అయినా బీజేపీ అగ్రనేత ప్రధానిని వేదిక మీద ఉంచుకుని ఆయనను కీర్తించాలి. బీజేపీ ఏపీకి ఏం చేస్తుందని వివరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాల మీద హామీలు రాబట్టాలి. కానీ సీఎం రమేష్ మెడలో బీజేపీ కండువా ఉన్నా ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగేది టీడీపీ వారితోనే అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు సభలో చంద్రబాబుని చూడగానే ఆయనలో చంద్రభక్తి తన్నుకుని వచ్చిందని సెటర్లు పడుతున్నాయి. సీఎం రమేష్ కూడా అలా పొగడాల్సిందే. ఎందుకంటే అనకాపల్లిలో బీజేపీకి ఏమి ఓటు బ్యాంకు లేదు. ఓట్లు వేయాల్సింది టీడీపీ వారే. అందువలనే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తెలివిగానే ఆయన తన ప్రసంగం చేశారు అని అంటున్నారు.